హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేక్ యువర్ ఓన్ గ్లాస్. సో ఇదేంటంటే మేము కార్నింగ్ మ్యూజియం ఆఫ్ గ్లాస్ వెళ్ళాము. సో నయాగరా ఫాల్స్ ఆన్ ద వే రిటర్న్ లో అక్కడ మనకు నచ్చినది లైక్ పెండెంట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ స్కల్ప్చర్ కానీ ఆర్నమెంట్ కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు అనమాట. సో దానికి ముందే మనం బుక్ చేసుకోవాలి. అది టికెట్స్ ఉంటాయి అనమాట. నీవు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. సో అట్లా లక్ష్మి ఏంటంటే పెండెంట్ సెలెక్ట్ చేసుకుంది. దానికి తనకు కావాల్సిన కలర్స్, గ్లాసెస్ అన్ని కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. సో వాళ్ళు మనకి ఒక 20-30 మినిట్స్ పడుతుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్నమెంట్ ని బట్టి. లక్కీ జస్ట్ పెండెంట్ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి తనకు 20 to 30 మినిట్స్ పట్టింది అనమాట. సో నేను దూరం ఉండి దాన్ని రికార్డింగ్ చేస్తూ పెట్టాను. సో తను ఉన్నారు కదా, మనకు ఒక్కొక్కరు ఎలొకేట్ చేస్తారనమాట హెల్ప్ చేయడానికి. సో అట్లా హీటింగ్ అంతా వాళ్ళే సెట్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కటి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ వాళ్ళు చేపిస్తారు మనతోటి. సో అట్లా లక్ష్మి చాలా బాగా ఎంజాయ్ చేసింది. మ్యూజియం కూడా చాలా బాగుంది అనమాట. అండ్ మనకి ఇవి చేసిన వెంటనే పెండెంట్ మనకి ఇస్తారా అంటే లేదండి. అది వాళ్ళు ఏంటంటే అదొక ప్రాసెస్ ఉంటుంది అనమాట. వాళ్ళకి 2 days ఇవ్వాలన్నమాట ప్రాజెక్ట్ అదంతా కూల్ అవ్వడానికి. సో ఆ కూలింగ్ ప్రాసెస్ కోసం అనేసి 2 days ఉంచుకుంటారు. తర్వాత వాళ్ళు మనకి పోస్ట్ చేస్తారు. మనము ఎన్వలప్ కూడా కొనుక్కోవాలన్నమాట. ఎన్వలప్ కొనుక్కొని డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. స్టార్ట్ ఫ్రమ్ 25 pounds నుంచి ఉంటుంది. ఇంకా మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ ని బట్టి. సో అట్లా మేము సెలెక్ట్ చేసుకుని మేము అడ్రస్ కూడా రాసి ఇచ్చామన్నమాట. సో అట్లా లక్ష్మి కూడా ఆఫ్టర్ షీ ఎంజాయ్ డూయింగ్ ఇట్ అండ్ తను కూడా పెండెంట్ చేసింది. సో అవుట్కమ్ అనేది మనకి కొరియర్ లో వచ్చాకనే తెలుస్తుంది. బట్ మ్యూజియం మాత్రం చాలా బాగుంది. అంటే అందులో మొత్తం గ్లాస్ ఐటమ్స్, డెకరేటివ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ప్రైసెస్ కూడా చాలా లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి. లాకెట్స్ అని, చైన్స్ అనేసి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో చూసారు కదా లక్ష్మి ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తుందో అండ్ చాలా బాగుంది. సో అలా లక్ష్మి చేసుకుంది అనమాట. అలాగే మా ఫ్రెండ్ కూడా తను కూడా చేసుకుంది. బీడ్ ఏదో చేసుకుంది అనమాట, బీడ్స్. సో అట్లా షీ ఎంజాయ్డ్ ఇట్. ఇంకా ఇది మాకు కొరియర్ చేస్తా అన్నారు. సో కొరియర్ మేము చికాగోకి పెట్టుకున్నాము. సో చూసారు కదా మా కొరియర్ కూడా వచ్చింది. సో షీ వాజ్ సో హ్యాపీ దట్ మేక్ యువర్ ఓన్ గ్లాస్ అనేసి తన పెండెంట్ చేసుకుంది కాబట్టి ఓపెన్ చేసి చూసింది. చాలా బాగుంది. సో నేను మీ అందరికీ రికమెండ్ చేస్తాను, మీరు వెళ్ళండి, ఆ మ్యూజియం చూడండి, మేక్ యువర్ ఓన్ గ్లాస్. మీ కిడ్స్ తోటి దే విల్ ఎంజాయ్ ఎ లాట్ అండి. అండ్ మ్యూజియం కూడా చాలా బాగుంది. ఆ మ్యూజియం వీడియో కూడా పెడతాను. అన్ని మేము రికార్డ్ చేసామన్నమాట. సో చూసారు కదా పెండెంట్ చాలా బాగుంది. కలర్ సెలెక్షన్ అంతా తనే చూస్ చేసుకుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు విజిట్ దిస్ అండి. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.